10 మిలియన్ వ్యూస్ షార్ట్స్లో ఎలా రావాలి? ఒక్క షార్ట్కే 10 మిలియన్ వ్యూస్ రావాలా, లేదా అన్ని షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ రావాలా? షార్ట్ వీడియోస్కి వచ్చే వాచ్ టైం యాడ్ అవుతుందా 4000 వాచ్ అవర్స్లో? షార్ట్ వీడియోస్ 3 మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తే ఆ వాచ్ టైం యాడ్ అవుతుందా? ఇంకోటి, చాలామంది ఏం చేస్తారంటే లాంగ్ వీడియోస్ని కూడా 9:16 రేషియోలో అప్లోడ్ చేస్తారు. అప్పుడు వచ్చే వాచ్ టైం యాడ్ అవుతుందా మరి? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది యూట్యూబ్లో, ప్రమోట్ షార్ట్ అని ఒకటి వస్తుంది మనం షార్ట్స్ చూసేటప్పుడు. సో అసలు ప్రమోట్ షార్ట్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి? హాయ్, నమస్తే అందరికీ. నేను మీ స్వాతి సంతోష్. వెల్కమ్ టు మై ఛానల్. ఇక లేట్ చేయకుండా అయితే మనం వెళ్ళిపోదాం టాపిక్లోకి. సో 10 మిలియన్ వ్యూస్ అనేవి ఒక షార్ట్కి రావాలా, లేదంటే అన్ని షార్ట్స్కి కలిపి రావాలా అని అడిగారు కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఒక షార్ట్కి వచ్చినా ప్రాబ్లం లేదు, లేదా అన్ని షార్ట్స్కి కలిపి 10 మిలియన్ వ్యూస్ అనేవి 90 డేస్లో వస్తే మీ ఛానల్ అనేది మినీ మానిటైజేషన్ అవుతుంది. 500 సబ్స్క్రైబర్స్ రావాలి, అలాగే 10 మిలియన్ వ్యూస్ అనేవి ఒక షార్ట్కి అయినా పర్లేదు, అలా అన్ని షార్ట్స్ అయినా పర్లేదు. ఎన్ని మిలియన్ వ్యూస్ రావాలి? 10 మిలియన్ వ్యూస్ అనేవి రావాలి. సో ఇలాగ 10 మిలియన్ వ్యూస్ అలాగే 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఏమవుతుందంటే మీ ఛానల్ అనేది మినీ మానిటైజేషన్ అవుతుంది. మినీ మానిటైజేషన్ అంటే ఏంటి? ఏం లేదు. ఇక్కడ మినీ మానిటైజేషన్ అంటే ఏంటి అని అంటే, యాక్చువల్గా నార్మల్గా మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 4000 వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అవుతుంది మన ఛానల్. దానివల్ల ఏమవుతుంది, మనకి వీడియోస్లో యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. అలాగే మనం మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి వెళ్ళి ఏ వీడియో పెట్టినా కానీ దానికి వచ్చే వ్యూస్ వల్ల మనకి మనీ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఈ మినీ మానిటైజేషన్లో ఏమవుతుందంటే సూపర్ చాట్స్ అనేవి, తర్వాత మెంబర్షిప్ అనేది, ఇవి వస్తాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఛానల్స్ ఓపెన్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన జాయిన్ అనే ఒకటి ఉంటుంది. సో ఇది ఏంటి అంటే వాళ్ళకి మినీ మానిటైజేషన్ అయినట్లు. జాయిన్ అంటే మనం జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళకి కొంత ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. వాళ్ళు జాయిన్ అనే ఆప్షన్ పెట్టుకుంటారు. సో ఆ ఆప్షన్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది మినీ మానిటైజేషన్ అనమాట. నార్మల్గా మానిటైజేషన్ అంటే ఏంటి, 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు, అలాగే 4000 వాచ్ అవర్స్ కూడా అయిపోతాయి. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి మానిటైజేషన్ అవుతుంది. ఈ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి వెళ్ళి మనకి మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియోకి ఎంతో కొంత మనీ అనేది మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మినీ మానిటైజేషన్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే, మన ఓన్ కంటెంట్కి మాత్రమే మినీ మానిటైజేషన్ అవుతుందండి. పక్క వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకొని మినీ మానిటైజేషన్ అవ్వాలి అంటే అది అవ్వదు. మ్యాక్సిమం మీ ఓన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, షార్ట్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాగే అంటే, షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనేవి త్వరగా వస్తారనమాట. ఇంకొకటి, షార్ట్స్ వల్ల మనకి రీచ్ అనేది త్వరగా ఉంటుంది, షార్ట్స్ త్వరగా వైరల్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తొందరగా వస్తారు. ఇంకొకటి ఏంటంటే, షార్ట్స్ని ఏ రేషియోలో అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియోస్ని ఏ రేషియోలో అప్లోడ్ చేయాలి. షార్ట్స్ అయితే 9:16 రేషియోలో అప్లోడ్ చేయాలి. అదే లాంగ్ వీడియోస్ అనుకోండి 16:9 రేషియోలో అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఉంటుంది కదండి, మన మొబైల్ ఇలా వర్టికల్గా నిలువుగా ఉంటుంది. నిలువుగా ఉన్నదని 9:16 రేషియో అంటారు. ఆ టైప్లో వీడియోస్ తీసుకోవాలి నిలువుగా షార్ట్స్కి. అదే లేదు లాంగ్ వీడియోస్ అంటే మొబైల్ని ఇలా అడ్డంగా పెట్టి 16:9 రేషియో అనమాట. అది అలా వీడియోస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక లాంగ్ వీడియో తీసానండి, 3 మినిట్స్ ఏబో ఒక వీడియో తీసాను. దాన్ని నేను మర్చిపోయి 9:16 రేషియోలో అప్లోడ్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే అది షార్ట్ వీడియో కిందకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నేను 3 మినిట్స్ పెట్టినా కానీ నాకు బెనిఫిట్ అనేది ఉండదు. ఎందుకంటే
అది షార్ట్ వీడియోలోకి వెళ్ళిన వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదు. సో ఇప్పుడు షార్ట్స్లో కొత్త రూల్ వచ్చింది, మనం వీడియోని 3 మినిట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకో కొత్త రూల్ వచ్చిందనమాట, 3 మినిట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ మనం వీడియో అప్లోడ్ చేసే ముందు కన్ఫామ్గా చూసుకొని అది 16:9 రేషియోలో ఉందా లేదంటే 9:16 రేషియోలో ఉందా అని చెక్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయడం బెటర్. ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ ఫీడ్స్లో మనం లైవ్ చేస్తే ఆ వాచ్ టైం కౌంట్ అవుతుందా? కంపల్సరీ కౌంట్ అవుతుందండి. మనం షార్ట్స్ ఫీడ్లో లైవ్ చేసినా కానీ ఆ వాచ్ టైం అనేది మాత్రం కంపల్సరీ కౌంట్ అవుతుంది. ఇంకోటి కొత్తగా వచ్చింది ఏంటి, ప్రమోట్ యువర్ షార్ట్. ఇక్కడ ఏంటి అని అంటే మన షార్ట్ అనేది ఉంటుంది కదండి, మన షార్ట్ పైన ప్రమోట్ యువర్ షార్ట్ అని ఒకటి వస్తుంది. దానికి ఏంటి అంటే మన షార్ట్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి యూట్యూబ్ వాడు మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాడు. సో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి మరి అంటే ఏం లేదండి. ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్కి వచ్చి 100 నుంచి వెళ్ళి అబోవ్ మనం మనీ పెట్టుకొని మన షార్ట్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపీస్ ఒక షార్ట్కి పెట్టానండి, ఈ షార్ట్ని ప్రమోట్ చేయమని నేను పెట్టాను, 100 రూపీస్ పెట్టాను ఆ షార్ట్ మీద. అప్పుడు ఏమవుతుందనంటే యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే నా షార్ట్ని చాలామంది సజెషన్స్లోకి పంపిస్తాడు, ఈ షార్ట్ చూడండి ఈ షార్ట్ చూడండి అని చెప్పేసి చాలామందికి సజెషన్స్లోకి నా షార్ట్ని పంపిస్తాడు అనమాట. అలాగే ఇంకోటి ఏంటి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్గా 100 రూపీస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే 1 వీక్కి నేను 100 రూపీస్ పెట్టాను అంటే నా షార్ట్కి వచ్చి 1 వీక్కి కాదు, నేను ఒక 4 డేస్కి పెట్టుకున్నానండి 100 రూపీస్ అంటే నాకు డేకి వచ్చి 25 రూపీస్ అనేవి నా షార్ట్కి అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే 4 డేస్ నా షార్ట్ అనేది వైరల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకా నా షార్ట్ని మళ్ళీ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ ఇంకొక 100 రూపీస్ పెడతాను. అలా పెట్టి నా షార్ట్ని నేను ప్రమోట్ చేసుకుంటూ ఉంటాను. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేదే ఎంతో కొంత మనీ ఎర్న్ చేయడం కోసం. మనం రివర్స్లో మనీ పెట్టి షార్ట్స్ని ప్రమోట్ చేసుకొని చేయడం కానీ అంటే నార్మల్గా షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ డైలీ లేదంటే 2 రోజులకు ఒకసారి అలాగే షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ మెల్లగా అయినా పర్లేదు మన ఛానల్ని క్లిక్ చేసుకోవడం బెటర్ అండి. ఇలాగ మనీ పెట్టి క్లిక్ చేయడం కానీ అంటే ప్రమోట్ చేయడం కంటే మెల్లగా క్లిక్ చేసుకోవడం బెటర్ కదా. సో నేను ఏం సజెస్ట్ ఇస్తున్నానంటే చాలామంది చాలా వీడియోస్ పెట్టేస్తారండి, ఒక డేకి వచ్చి 5-6 వీడియోస్ వరుసగా పెట్టేస్తారు, ఒక టైం ఉండదు ఏమీ ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తారు. అలా చెయ్యకండి. మన డివైస్ నుంచి వెళ్ళి కేవలం డేకి వచ్చి 3 వీడియోస్ మాత్రమే వేరే వాళ్ళ డివైస్కి వెళ్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే డైలీ మ్యాక్సిమం ఒక 2 వీడియోలు మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. అందులో ఖచ్చితంగా ఒక షార్ట్ ఉండేలాగా అలాగే ఇంకో లాంగ్ వీడియో ఉండేలాగా ట్రై చేసుకోండి. అర్థమవుతుందా? షార్ట్ అంటే కంపల్సరీ 9:16 రేషియోలో తీయండి, అలాగే లాంగ్ వీడియో అంటే 16:9 రేషియోలో చేయండి. చేసి ఇలాగా అప్లోడ్ చేయండి. వెంటనే మీకు క్లిక్ అవ్వకపోయినా కొద్ది రోజులకైనా మీ ఛానల్ కంపల్సరీ క్లిక్ అవుతుంది. ఇది నా గ్యారంటీ అండి. ఇలా ట్రై చేసి చూడండి, కంపల్సరీ క్లిక్ అవుతుంది. బట్ మీరు ఏ వీడియో చేసినా కానీ దానిలో మీ ఓన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి, కాపీ కంటెంట్ మాత్రం చెయ్యకండి. ఇది మాత్రం పక్కా అండి. మీ ఓన్ కంటెంట్తో చేస్తే ఎప్పటికైనా మీకు రీచ్ ఉంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు మీరు బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.